నిన్న మన వాళ్ళు కొంతమంది రిపోర్ట్లు వస్తే చూపించిన 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకు. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. నాయుడు గారు కొంచెం గ్యాప్ ఏంటి సార్? ఏంటి వరుసగా ఇట్లా ఫుటేజ్లు ఇచ్చేస్తే ఎట్లా జనాలకి? ఒక తప్ప ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నది, ఏది ఆ వీడియో ఏదో మార్ఫింగ్ వీడియో అంటున్నారు. అది కాకముందే భగవద్గీతను సాక్షాత్తు అందులో ఏమీ లేదు నా పాడానంటారా? భగవద్గీత మీరు వచ్చి 19 నెలలు అవుతున్నా కానీ కనీసం పుస్తకాలు పంచేటటువంటి దానికి కూడా మీకు సమయం లేదనుకుంటా. అడ్డంగా ఉన్నాయి ఆ భగవద్గీత పుస్తకాలు మీకు అక్కడ. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏం మెయింటైన్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు సార్. మీరు నా తోడ లడ్డు ఇష్యూని పక్కన పెట్టేసేదానికోసము పన్నిన పన్నాగంలో మీ వీడియో ఫుటేజ్లు బయటికి తెచ్చారని నేనైతే గాఢంగా నమ్ముతున్నాను. అంతే. ఎందుకంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన హోదాలో ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ఇష్యూ నడుస్తున్నది. ఈ లడ్డు ఇష్యూని మరుగున పడిపోయేటట్టు చేసి మీ ఇష్యూని పైకి తీసుకొచ్చారు. పైగా కెమెరాలు అవి ఇంట్లో తీశారు సార్. అవి ఇంట్లో పెట్టిన కెమెరాలు అంటే ఆ ఇంట్లోకి జొరబడి కెమెరాలు పెట్టేటటువంటి స్థాయి ఎవరికి ఉంటుంది? మీ దగ్గర పనిచేసే వాళ్ళకే. ఒకసారి ఆలోచించండి. మీకు వయసు అయిపోయింది. ఈ మధ్య అంటున్నారు మా నాయుడు గారు ఎక్కువ కొండలు గుర్తుకొస్తున్నాయి, తిరుమలకి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉన్న అంటున్నాడు. 1 గంట కూడా ఉంటాం లేదు ఆఫీస్కి వస్తే అని అన్నారు. ఏమన్నా మీ టీవీ5 ఆఫీస్ కబ్జా చేసేదానికోసం ఏమైనా ప్లానింగ్లు జరుగుతున్నాయో నాకైతే డౌట్గా ఉంది. మొత్తానికి మనసు పడ్డారండి మీ టీవీ5 ఛానల్ మీద. అంటే మీ మంచి కోరి చెప్తున్నా నేను. మీ టీవీ5 ఛానల్ మీద ఎవరో మనసు పడ్డారు. ఒకసారి దాని గురించి ఆలోచించండి సార్. మీరు వైసీపీ వాళ్ళని పాపం వాళ్ళు ఏం చేస్తారు? వైసీపీ వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తాం సార్? ఏదో దొరికితే మాట్లాడుతుంటాం అంతే. మా తప్పే ఉంది. ఆ వీడియోలు ఎవరైతే బయట పెట్టారో వాడిని పట్టుకోండి సార్ మీరు ముందు. మొత్తానికి టీవీ5 మీ చేతిలో నుంచి జారిపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని వెనక మిగతా ఛానళ్ల కుట్ర ఉంది. ఇదైతే నిజము. గోవిందా గోవిందా. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని గందరగోళం చేయాలనుకున్నారు, అపవిత్రం చేయాలనుకున్నారు. నెమ్మదిగా కోసాలు కదులుతూ ఉన్నాయి. హెరిటేజ్ దగ్గర నుంచి, ఇందాపూర్ దగ్గర నుంచి, మీ టీవీ5 దగ్గర నుంచి ప్రతిదీ ఇప్పుడు గోవిందుడున్నాడు, నిదానంగా పనిష్మెంట్ ఇస్తున్నాడు.